నేనైతే 10 రకాల సీడ్ వేసాను ఈ ఫ్లాట్లోను. అవి ఏమైనాయంటే ఆకుకూర అంత కడిబిడి అయిపోయింది. చిరాకు, తోటకూర, ఇంకొకటి బచ్చల కూర కావాలా, ఇదంతా కలిమిడి అయిపోయేసరికి నేను అట్లా పోసేసాను. చూడండి ఒక్కొక్కటి ఎంత పొడవు వచ్చినాయంటే బచ్చల కూరని మనం కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని మసాలా పెట్టి కూర చేసుకోవచ్చు. మసాలా పెట్టి కుక్ చేసుకున్నామంటే బచ్చల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఆకుకూరే, బచ్చల కూర, చిర్రాకు, తోటకూర అన్నీ మిక్సింగ్ అయ్యి ఉన్నాయి. చాలా ఇయర్స్ తర్వాత మట్టిలో వేసి ఇంత హెల్తీగా రావటము చాలా హ్యాపీ ఉంది నాకు. ఎందుకంటే సాయిల్లో వేస్తే ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి, హెల్తీగా వస్తాయి. మనం బాధపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. నాకు ప్లాంట్ వర్క్ అంటే చాలా చాలా ఇష్టము. నాకు ఊగ తెలిసినప్పటి నుంచి నేను ప్లాంట్ వర్కే చేస్తున్నాను. ఎన్ని వర్కులున్నా, ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా నా వర్క్ నేను ఏ రోజు ఒకరోజు కూడా ఆపుకోను. నేను మనకైతే ఆకుకూరలు అయితే బాగా వచ్చినాయి. పక్కన బీర, సొర, కాకర, పందిరి చిక్కుడుకాయలు అన్నీ బాగానే వచ్చినాయి. ఎండలే ఎక్కువగా ఉన్నాయి మన నెల్లూరులో, అందుకోసం కొంచెం బాధల్లా వేస్తుంది. కానీ లేకపోతే ఇంకా హెల్తీగా వచ్చును. 2-3 చినుకులు పడుతూ ఉంటే బీర చెట్టుకి బాగా కాయలు వచ్చేస్తున్నాయి. బెండ అన్నీ కలుపు కూడా దండిగానే వచ్చేస్తుంది. ఆ కలుపును కూడా తీయాలి. నాకైతే ఫీలింగ్ గుడ్ ఉంది. ఎందుకంటే ఎంత హెల్తీగా రావటం మీకు అనిపించేది కొంచెం పాటే. దీని వెనక కూడా కొంచెం ఆకుకూర ఉంది, ఇంకా బాగుంది. చూసేదానికి ఎంత హెల్తీగా ఉందంటే ఇదంతా సీడ్ పడిపోయింది. అక్కడ కూడా ఆకుకూర పడిపోయింది. దాన్ని కూడా తీసుకుందాము. ఒకరోజు పప్పు చేసుకుందాం. తాలింపుకి ఒక్క పూట వేసామంటే సరిపోతుంది కదా. బంతిలు కూడా వేశాను నేను. ఎంత హెల్తీగా వచ్చినాయి చూడండి. దీంట్లోనే గోంగూర ఉంది, చిక్కుడుకాయ ఉంది, బెండ ఉంది, టమోటా